నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఆనందోత్సాహాల నడుమ సాగిన రాఖీ పౌర్ణమి వేడుకలు. ఎమ్మెల్యే జోగురామన్న నివాసంలో నెలకొన్న పండగ సందడి. సోదర సోదరీమణుల అనుబంధాలకు ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తోందన్న ఎమ్మెల్యే. రాఖీ పండగ విశిష్టతను తెలియజేసేలా సాగిన కార్యక్రమాలు. లోక్ అదాలత్లో సత్వర కేసుల పరిష్కారం. కక్షిదారులకు విస్తృత అవగాహన కల్పించాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి. 9న జాతీయ లోక్ అదాలత్ జరగనున్న నేపథ్యంలో పోలీసు అధికారులకు సూచనలు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు తరలి వెళ్లిన జిల్లా ప్రజాప్రతినిధులు. జెండా ఊపి బస్ను ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు పాటుపడాలని సూచన. అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ల అనుబంధాలకు ప్రతీకగా రాఖీ పౌర్ణమి నిలుస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన సోదరితో పాటు పలువురు పార్టీ మహిళా నాయకురాళ్లు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టారు. అనంతరం రాఖీ పండుగ ప్రాముఖ్యతను ఎమ్మెల్యే వివరించారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలను చాటి చెప్పే రాఖీ పౌర్ణమి వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుండగా, ఆప్యాయతను పంచే రాఖీ పండుగ సందర్భంగా అక్కలు, చెల్లెళ్ళు తమ అన్నతమ్ములకు రాఖీలు కట్టి వారిపై తమకున్న ప్రేమానురాగాలను చాటుకున్నారు. రాఖీని కట్టుకున్న సోదరులు, సోదరీమణులకు బహుమతులు అందించారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే జోగురామన్న స్వగృహంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సోదరి పెంటమ్మ ఉదయాన్నే సాంప్రదాయబద్ధంగా వేద పండితుల ఆశీర్వచనాల నడుమ ఆయనకు రాఖీ కట్టారు. ఎమ్మెల్యేకు మిఠాయిలు తినిపించి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరి ఆశీర్వాదాన్ని ఎమ్మెల్యే స్వీకరించారు. అనంతరం ఆమెకు రాఖీ పండగ కానుకను అందించారు. అదేవిధంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ నిర్వాహకులు రేవతి బెహెన్, ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు పలువురు నేతలకు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పలువురు మహిళా నాయకురాళ్లు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కస్తాల ప్రేమల, పర్వీన్, దుర్గం శేఖర్, సాజిదొద్దీన్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి ముపాస్మహే కళ్యాణం విజయం రాజ్యం జిల్లార్థం మనోర్థం దైవ దివ్య ప్రసాదేతు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనుబంధాలకు ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తోందని అన్నారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం తోబుట్టువులకు మహిళలు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. జీవితాంతం ప్రేమానురాగాలతో జీవించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రాఖీ పౌర్ణమి అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముల యొక్క ప్రేమకు, అనురాగానికి ప్రతీకగా ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కా చెల్లెళ్ళు వచ్చి అన్నదమ్ములకు రాఖీ కట్టడం జరుగుతుంది. ఇది ఎల్లకాలం ఎప్పటికీ మరి ఇట్లనే కొనసాగాలని అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ ప్రేమతో, అనురాగంతో ఎల్లకాలం ఏదో ఒక రాఖీ తీసుకొచ్చి అన్నలకు, తమ్ముళ్ళకు కట్టిన తర్వాత అది యథార్థమైనటువంటి కార్యక్రమం. ఎల్లకాలం ఈ ప్రేమను, అనురాగాన్ని ఎప్పటికీ పంచుకొని ప్రేమతో అందరూ సమాజంలో బతకాలని చెప్పి, సంతోషంగా, సుఖంగా ఉండాలని చెప్పి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా మరి అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములకు ఈ రాఖీ కట్టే కార్యక్రమం పరంపర కొనసాగుతూ ఉంది. ఇది కులాలకు, మతాలకు అతీతంగా
అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అంటే ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు. ఇది అన్ని కులాలు అన్ని మతాల అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరం కలిసి చేసుకునే పండుగ. ఇది యథావిధంగా ఇదే రకంగా ఎల్లకాలం ఇదే రకంగా ప్రేమ అనురాగాలు అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్యలో కొనసాగాలని చెప్పి భగవంతుని సెప్టెంబర్ 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి విఆర్ఆర్ వరప్రసాద్ పాల్గొన్నారు. లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించాలని, ఆ దిశగా కక్షిదారులకు విస్తృత అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు. రాజీ మార్గం ద్వారా లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించవచ్చని, రానున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా కక్షిదారులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి విఆర్ఆర్ వరప్రసాద్ సూచించారు. సెప్టెంబర్ 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం స్థానిక న్యాయస్థాన ప్రాంగణంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శివరాం ప్రసాద్, ప్రమీలా జైన్, దుర్గారాణి, మంజుల, డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశపాండే, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి విఆర్ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని అన్నారు. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులకు పైకోర్టుకు అప్పీలు చేసుకునే వీలు ఉండదని పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 12,000 వరకు పెండింగ్ కేసులు ఉన్నాయన్న ఆయన అత్యధిక సంఖ్యలో వాటిని పరిష్కరించేలా చూడాలన్నారు. What are the roadblocks that are coming in our way in disposal of more number of cases in forthcoming Lok Adalat that is scheduled to be held on 9/9/2023. Police officers are working at the grassroots level. We the judges sit in the court halls and deliver judgments by hearing both parties and looking into the material on record. You are the persons who are actually working at the grassroots level. You reach the villages, you reach the litigant public, you reach the scene of offence. You had first-hand knowledge of all the circumstances which are going on within your jurisdiction. The first object of settlement in Lok Adalat, particularly in a criminal case, is to ensure amicability between both the parties. Because if both the parties compromise the matter and live amicably with good smile, I think your work will be lessened. ఆధ్యాత్మికత చింతనతో ప్రశాంతమైన జీవనం గడపాలని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. స్థానిక సుందరయ్య నగర్లో గల శివాలయంలో ఏర్పాటు చేసిన పూజాది కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సతీ సమేతంగా పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపి మహాశివుడిని ఆరాధించారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీలో గల శివాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పలు పూజాది కార్యక్రమాల్లో సతీ సమేతంగా ఆయన పాల్గొన్నారు. ఆలయంలో శివలింగానికి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వెండి తొడుగు అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాశివుడి రూపంలో ఉన్న వెండి తొడుగును శివలింగానికి అలంకరించి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపారు. దాదాపు 4 గంటల పాటు సాగిన పూజాది క్రతువులో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని మహాశివుడిని ఆరాధించారు. చుట్టుపక్కల కాలనీల నుండి సైతం పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. అంతకుముందు కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు సాదరంగా స్వాగతం పలికారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసిన షెడ్ను ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. వార్డ్ కౌన్సిలర్ బడాల సుజాత, నాయకులు శైలేందర్, సృజన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ మహాశివుడి కృపా కటాక్షాలు సమస్త ప్రజానికంపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు జరిపినట్లు తెలిపారు. శ్రావణమాసే శుక్లపక్షే చతుర్దశి యుక్త పౌర్ణమ్యాం వాసరః వాసరస్తు సౌమ్యవాసరే బుధవాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభ గణయ గుణ గ్రహ గణ విశేషణ
शुभदिनो सर्वोपद्रवनाशिनी शुभकरी देवरागतिशयितकरी भूति सदा भाग्यता इति वसुधारयत्वा मातृदेवो भव। ओम नमः शिवाय नमः। 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 నేరడిగొండ మండలం కుంటాల మూల మలుపు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. యూటర్న్ తీసుకుంటున్న కారును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బోత్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు ప్రమాదంలో గాయపడగా వారిని హుటాహుటిన రిమ్స్కు తరలించారు. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు నిక్షిప్తం కాగా ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియచెప్పే విధంగా రాఖీ పౌర్ణమి పండుగ రోజున స్థానిక మావల హరితహారంలో వృక్షబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విత్తనాలతో తయారు చేసిన రాఖీలను చెట్లకు కట్టి ప్రతి ఒక్కరూ వాటి సంరక్షణకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అటవీ అధికారులు, విద్యార్థులు సూచించారు. పర్యావరణ సమతుల్యతలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయన్న సందేశం ఇస్తూ రక్షాబంధన్ రోజున పలువురు విద్యార్థులు వృక్షబంధన్ జరుపుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే చెట్లను అభివృద్ధి పేరిట నరికివేయడంతో ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నామని, చెట్లు లేకపోతే జరిగే నష్టాలను వివరిస్తూ ప్లకార్డుల రూపంలో ప్రదర్శించి చెట్లకు రాఖీలు కట్టారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మావల హరితవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా అటవీ అధికారులు, విద్యార్థులు చెట్లకు రాఖీలు కట్టి వాటి ప్రాధాన్యతను వివరించారు. చెట్లకు కట్టిన రాఖీలు సైతం విత్తనాలతో తయారు చేసినవి కావడం విశేషం. చెట్ల కొమ్మలకు రాఖీలుగా కట్టడం ద్వారా పక్షులు విత్తనాలు తిని మట్టిలో విసర్జించడంతో మళ్లీ మొలకెత్తి చెట్లుగా మారుతాయన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గులాబ్ సింగ్ తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్బీఓలు సాయి, రజని, జ్యోతి, నిశాంత్, సవిత తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన ముక్తాక్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో బాధితుడి కుటుంబీకులు ఎమ్మెల్యే జోగురామన్నను కలిసి తమ పరిస్థితులను వివరించారు. సదరు కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు స్పందించిన ఎమ్మెల్యే వైద్య ఖర్చుల నిమిత్తం బాధితుడి భార్య బేబీ నాస్కు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకొని పలువురు ప్రజాప్రతినిధులు ఆయా పార్టీల నేతలకు సోదరీమణులు రాఖీలు కట్టి ఆశీర్వచనాలను అందజేశారు. పండగ ప్రాశస్త్యాన్ని వివరించిన ప్రజాప్రతినిధులు ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు ఆయా పార్టీల నేతలకు తోబుట్టువులు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలను తెలియజేశారు. అందులో భాగంగానే బోత్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్కు ఆయన సోదరీమణులు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పండగ వేడుకలను జరుపుకున్నారు. అటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత తన తమ్ముడు కౌడాల సంతోష్కు రాఖీ కట్టారు. అనంతరం జిల్లా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ నివాసంలోనూ రాఖీ పండగ సందడి కనిపించింది. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ నిర్వాహకురాలు రేవతి బెహన్తో పాటు పలువురు పాయల్ శంకర్కు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా
ఇంత గొప్ప అనుబంధం గల పండుగ ఎక్కడ కూడా లేదు. గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు గ్రామానికి చెందిన బీజేపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు బోత్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నేరేడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు యువత పెద్ద ఎత్తున ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఈ సందర్భంగా అనిల్ జాదవ్ పేర్కొన్నారు. దేశం దృష్టిని ఆకర్షించేలా బృహత్తర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేస్తోందని తెలిపారు. రాఖీ పౌర్ణమి వేడుకలను విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక నేతాజీ చౌక్లో నేతాజీ విగ్రహానికి రాఖీలు కట్టారు. అదేవిధంగా స్థానికులకు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించనున్న కార్యక్రమానికి జిల్లా ప్రజాప్రతినిధులు తరలి వెళ్లారు. స్థానిక జెడ్పీ కార్యాలయ ప్రాంగణం వద్ద జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ జెండా ఊపి బస్సును ప్రారంభించగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు బయలుదేరారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. స్థానిక జెడ్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బస్సును జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ జెండా ఊపి ప్రారంభించారు. శుక్రవారం వజ్రోత్సవం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వజ్రోత్సవాలను ఏడాది పాటు ఘనంగా జరుపుకున్నామని అన్నారు. వేడుకల ముగింపు కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు హాజరు కానున్నారని వివరించారు. దేశ స్వాతంత్ర్యానికి పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టు ఏఎన్ఎంల డిమాండ్ల సాధనే లక్ష్యంగా చేపడుతున్న సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో రాఖీ పౌర్ణమి పండగ సందర్భంగా పలువురికి రాఖీలు కడుతూ ఏఎన్ఎంలు వినూత్న నిరసన తెలిపారు. కాగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సమ్మె శిబిరాన్ని సందర్శించి సమ్మెను విరమించాలని కోరారు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా యథావిధిగా తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు చేపడుతున్న సమ్మె కొనసాగుతోంది. ఎంపీహెచ్ఏఎఫ్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో గురువారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని పలువురికి రాఖీలు కడుతూ వినూత్న నిరసన తెలియజేశారు. సమ్మె శిబిరాన్ని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సందర్శించి ఏఎన్ఎంలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఏఎన్ఎంలు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి విజయసారథి తదితరులు శిబిరాన్ని సందర్శించారు. ప్రభుత్వ సూచనల మేరకు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ కోరారు. విధుల్లో చేరిన వారికి 30% మార్కులు కల్పిస్తుందని పేర్కొన్నారు. డిమాండ్ చేస్తున్నాము. ఒకటేమో ఎగ్జామ్ పెట్టద్దని, మళ్ళీ ఉన్న ప్లేస్లలోనే రెగ్యులరైజేషన్ చేయాలని మా డిమాండ్ ఒకటే సార్. రెగ్యులర్ చేయాలి. గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం మేము ఆల్రెడీ ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాతనే మాకు జాబులలో తీసుకున్నారు. అయినా కానీ ఇప్పుడు ఇంకా కొత్తగా ఎగ్జామ్ అంటే ఎట్లా రాస్తాం సార్? ఒక్కొక్కరికి 50 నుండి 55 సంవత్సరాల వాళ్ళు ఇంకున్నారు మా దాంట్లో. వాళ్ళు ఈ టైంలో ఎగ్జామ్ రాయలేరు సార్. అందుకని మాకు ఎగ్జామ్ లేకుండా
ఉన్న ప్లేస్లోనే అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. సాహిత్య సామ్రాట్ అన్నాబావు సాఠే 103వ జయంతి మహోత్సవాన్ని పట్టణంలోని సుభాష్ నగర్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ అతిథులు ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. స్థానిక కౌన్సిలర్ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ అన్నాబావు సాఠే తన సాహిత్యం ద్వారా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, వారి హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు. అన్నాబావు సాఠే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కాంబ్లే ఉద్దవ్, దయానంద్, సునీత, వాసుదేవ్, సురేందర్, భీమ్రావ్, అర్జున్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఐసీడీఎస్ పీడీ మిల్కాకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. వచ్చే నెల 10వ తేదీలోపు సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని, లేని పక్షంలో సమ్మెబాట పట్టనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు సిర్రా దేవేందర్తో పాటు పలువురు అంగన్వాడీ కార్మికులు పాల్గొన్నారు. సద్గురు పూలాజీ బాబా జన్మదినం సందర్భంగా రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల సహాయకులకు ధ్యాన కేంద్ర సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన రోగుల సహాయకులకు భోజన వసతిని కల్పించి సేవా దృక్పథాన్ని చాటారు. సిద్ధేశ్వర సంస్థాన్ పాట్నాపూర్ అధిపతి సద్గురు పూలాజీ బాబా 99వ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ధ్యాన కేంద్ర సభ్యులు బుధవారం రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రిమ్స్ వైద్య కళాశాల ఆవరణలో రోగుల సహాయకులకు, పేదలకు అన్నదానం ఏర్పాటు చేసి సేవా గుణాన్ని చాటారు. కమిటీ సభ్యులు ప్రేమ్ రాజ్ గౌడ్, జాదవ్ సోనే సింగ్, సోనేరావు, సంతోష్, విఠల్ దత్తు, హనుమాన్ ప్రసాద్, కైలేశ్వరి, కల్పనతో పాటు అక్షయ ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు, కమిటీ సభ్యులు సుకుమార్ పెట్టుకులే మాట్లాడుతూ పూలాజీ బాబా సూచించిన ధ్యాన జ్ఞాన మార్గాన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు తోటి వారికి తోచినంత సహాయం చేయాలని సూచించారు. పరమహంస సద్గురు పూలాజీ బాబా గారి 99వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికల్ కాలేజ్ ఆవరణలో మరి ఇక్కడ ఉండేటటువంటి రోగులకు, వాళ్ళ సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని మరి ఆదిలాబాద్ పూలాజీ బాబా ధ్యాన మందిర కమిటీ వాళ్ళము ఏర్పాటు చేయడం జరిగింది. మరి బాబాగారి బోధనలు, బాబాగారి ధ్యానం, బాబాగారి జ్ఞానం ప్రతి ఇంటికి చేరి మరి ఈ ప్రపంచం మొత్తం ధ్యానమయం కావాలని, బాబాగారి ధ్యానం ద్వారా మరి జ్ఞానాన్ని పొందాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఆనందోత్సాహాల నడుమ సాగిన రాఖీ పౌర్ణమి వేడుకలు. ఎమ్మెల్యే జోగురామన నివాసంలో నెలకొన్న పండగ సందడి. సోదర సోదరీమణుల అనుబంధాలకు ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తోందన్న ఎమ్మెల్యే. రాఖీ పండగ విశిష్టతను తెలియజేసేలా సాగిన కార్యక్రమాలు. లోక్ అదాలత్లో సత్వర కేసుల పరిష్కారం. కక్షిదారులకు విస్తృత అవగాహన కల్పించాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి. 9న జాతీయ లోక్ అదాలత్ జరగనున్న నేపథ్యంలో పోలీసు అధికారులకు సూచనలు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు తరలి వెళ్లిన జిల్లా ప్రజాప్రతినిధులు. జెండా ఊపి బస్ను ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు పాటుపడాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.